అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఆపరేషన్ క్లాగ్ ద టాయిలెట్ చాలా వింతగా ఉంది కదా పేరు. ఇప్పటిదాకా రకరకాల ఉద్యమాలకి రకరకాల పేర్లు పెట్టారు. ఇది మన H1B వాళ్ళ మీద కక్ష గట్టి ఒక రైట్ వింగ్ డిపార్ట్మెంట్ యూఎస్లో ఎవరైతే ఒక రైట్ వింగ్ యాక్టివిస్టులు జనరల్గా ఉంటుంటారు కదా, వాళ్ళు ప్యానిక్ క్రియేట్ చేసి ఫ్లైట్ సీట్లు బుక్ చేసుకోకుండా చేసినటువంటి ఒక పెద్ద స్కామో వాట్ ఎవర్ యూ కాల్డ్, ఇది సడన్గా నిన్న బయటపడింది అనమాట. సో దీని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్స్ చెప్తాను. నేను ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా H1B వాళ్ళ మీద బీభత్సమైన కక్ష అయితే కట్టారు అమెరికా వాళ్ళు. రకరకాల రూల్స్తో వస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాలలో లేనిది సడన్గా ఇప్పుడే ఎందుకు ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఇండియన్స్ మీద వ్యతిరేకత వచ్చింది అంటే అది 100% మనం చేసేటువంటి ఉద్యోగాల వల్ల కాదు, కానీ మనం చేసేటువంటి మిస్బిహేవియర్స్ వల్ల, తర్వాత మిస్యూజ్ వల్ల, తర్వాత అబ్యూజ్ వల్ల. డెఫినెట్లీ అదైతే ఫర్ షూర్ అండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక H1B వాడు కరోనా టైంలో 5-6 ఉద్యోగాలు చేశారు. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఇంకా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు 3-4 ఉద్యోగాలు చేస్తున్నారు. అదొక్కటి చాలు. అంటే వేరే వాడి 3 ఉద్యోగాలు మీరు తీసుకున్నారు, అది సిటిజన్ అయ్యేవాడిని ఇంకో H1B వాడిదని వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లస్ చీప్ లేబర్. ఈ రెండింటి వలన ఈ H1B అనేది ఒక పెద్ద ఇది క్రియేట్ అయిపోయింది. ఎంప్లాయీస్ని ఇష్టం వచ్చినట్టు తేవడము వాళ్ళనే తీసుకోవడము, యుఎస్ వాళ్ళని తీసుకోవడం. రీసెంట్ కూడా మన గవర్నమెంట్ చెప్పింది కదా, 16,070 మందిని సిటిజన్స్ని తీసేశారంట, లే ఆఫ్ చేశారంట. 15,000 H1Bలు అప్లై చేశారట. ఆ వైట్ హౌస్లో ఎప్పుడైతే 100,000 పెట్టారో ఆ రోజు ఇచ్చినటువంటి న్యూస్. సో ఏదేమైనా మొత్తానికి H1B మీద అయితే బీభత్సమైన కక్షగా అయితే కట్టారు. ఎందుకేంటనేది పక్కన పెడితే ఈ ఆపరేషన్ క్లాగ్ ద టాయిలెట్, జనరల్గా క్లాగ్ ద టాయిలెట్ ఏంటంటే జనరల్ టాయిలెట్ బ్లాక్ చేయమని అర్థం అనమాట. అంటే ఇంకా నీళ్ళు వెళ్ళవు, ఇంకా అది ఫ్లోటింగ్ ఆగిపోతుంది. సో దీనికోసము 4chan తర్వాత టెలిగ్రామ్ ఛానల్స్ కొన్ని వాడుకొని ఆ రోజు ఏ రోజు అయితే ట్రంప్ ఎప్పుడైతే 100,000 కట్టాలి 21 సెప్టెంబర్ 12 AM నుంచి ఇది స్టార్ట్ అవుతుందని చెప్పినప్పుడు కంపెనీస్ అన్నీ అప్పటికప్పుడు తర్వాత లాయర్లు, అటార్నీలు, సాలిసిటర్లు ఎవడికి వీలైనంత వరకు వాడు టక్క ఈమెయిల్ కొట్టడం, ఫోన్లు చేయటం అంతా హడావిడి చేసేసారు. మీరు ఎక్కడున్నా సరే, అంతరిక్షంలో ఉన్నా సరే సంబంధం లేదు, 12 మాత్రం మీరు అమెరికాలో ఉండాల్సిందే. కంపెనీలు ఈమెయిల్స్ ఇచ్చినాయి, ఫోన్లు చేసినాయి, ప్యానిక్ క్రియేట్ అయింది. కాలిఫోర్నియాలో ఒక ఎమిరేట్స్ ఫ్లైట్లో అంతా హడావిడి, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అంతా హడావిడి, మొత్తం అందరినీ బయటకు వెళ్ళిపోవాలని గోల పెడితే ఇంకా కెప్టెన్ తట్టుకోలేక వెళ్ళిపోంటారా బాబు మీరు అని చెప్పి ఇక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లగేజీలు అంతా తీసి, ఎందుకంటే డిసెంబర్కి చేయాలి కదా, మళ్ళీ లగేజ్ అంతా తీయాలి కాబట్టి తీసేటప్పటికి 3.5-4 hours డిలే అయిందట. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ క్లాగ్ అంటే ఏంటి, బేసికల్గా క్లాగ్ ద టాయిలెట్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజు ఎవరెవరైతే ఇండియాకి నుంచి టికెట్స్ బుక్ చేసుకోవడానికి, అంటే H1B మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, స్టాంపింగ్ కనో, హాలిడే కనో, దీనికనో ఈ ప్యానిక్ క్రియేట్ అయింది. టక ఫోన్లు వచ్చేసినాయి, హడావిడిగా బుక్ చేసుకోవడం కోసం. వీళ్ళని ఆపటం కోసం ఆ మీ 24 hours 21st 12 AM లోపు రాకుండా చేస్తే చాలు కదా, తెల్లారి పొద్దు వచ్చినా 1,00,000 కట్టాల్సిందే అన్న టెన్షన్లో ఉన్నారు అప్పుడు. అది ఎంతవరకు నిజమో తెలీదు, తెల్లారి మార్నింగ్ అని ఈ విషయం తెలిసింది. వీళ్ళందరూ ఏం చేశారంటే టికెట్స్ బ్లాక్ చేశారు. రకరకాల ప్రయత్నాలు అనమాట. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా నుంచి అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి వీళ్ళందరూ, అంటే గ్రూప్లో జనరల్గా మెసేజ్లు పెట్టుకుంటే ఏముండండి, ఒక స్టామ్ లాగా తయారైపోతుంది కదా, ఆ వెబ్సైట్లలోకి వెళ్ళి ఒక 15-20 ట్యాబులు ఓపెన్ చేసి పెట్టుకోవడము, తర్వాత సీట్లు బుక్ చేసి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా దాన్ని అట్లా వదిలేస్తారనమాట. అంటే సీట్ బ్లాక్ అవుతుంది కదా, బల్క్ బుకింగ్ ఒకేసారి ఒక 10-15 సీట్లు బుక్ చేశాను అనుకోండి, బుక్ చేసి మనం పేర్లు ఏముంది, ఏదో ఒక పేర్లు, లాస్ట్కి పేమెంట్ అంతా అయిపోయి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కదా ఈ తతంగం అంతా వచ్చేది. సో పేమెంట్ కొట్టచ్చు, అన్న పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎట్లా అడగరు, డేట్ ఆఫ్ బర్త్లు ఏవి కొట్టినా పెద్ద ఫరక్ పడదు. కాబట్టి అలా బుక్ చేయటము, 15-20 ట్యాబ్లు ఓపెన్ చేసి పెట్టడము, క్రెడిట్ కార్డు దాకా తీసుకుపోయి క్రెడిట్ కార్డ్ నెంబర్ కొట్టి 3 పిన్ నెంబర్ తప్పు కొట్టడము, ట్రై అగైన్ తిరుగుతూ ఉంటుంది. ఏది మన సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కదా, 3 digit నెంబర్, అవి తప్పులు కొట్టడము, తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా, తర్వాత
జస్ట్ బ్లాక్ చేసేసి వదిలేయటము. జనరల్గా కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే బ్లాక్ చేస్తే ఎలో చేస్తాయి కదా, ఒక 24 అవర్స్ ఎంతో సమ్ టైం ఇస్తాయి కదా వాళ్ళకి. అలా బ్లాక్ చేయడము, బ్లాక్ చేసి వదిలేయడము, మొత్తం క్రాష్ అనమాట. ఇక అంటే ఒక్కసారే ఎయిర్లైన్స్ వెబ్సైట్లు చాలా క్రాష్ కూడా అయినాయి అంట. వీళ్ళు జెన్యున్గా పాపం బుక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా సఫర్ అయ్యారంట. ఇవాళ ఎవరో ఒకళ్ళు ఎన్డీటీవీలో కూడా పోస్ట్ చేశారు. వాళ్ళు $2,000 పెట్టుకొని టెక్సాస్కి టికెట్ బుక్ చేసుకున్నారంట వాళ్ళు, హైదరాబాద్ నుంచి. అలాగా చాలామంది ట్రై చేస్తున్న టైంలో వీళ్ళు ఏం లేదు, వీళ్ళ పని సింపుల్గా అందరూ కలిసి కట్టుగా ఈ రైట్ వింగ్ వాళ్ళందరూ కలిసేసి ఎయిర్లైన్స్ వెబ్సైట్, ఏ ఎయిర్లైన్స్ మన యూఎస్కి వచ్చి ఉన్నాయో సీట్లు బ్లాక్ చేయడం, టికెట్లు బ్లాక్ చేయడం, ఇలాగ మొత్తాన్ని దాని సిస్టమ్ సైట్ క్రాష్ అయిపోయేలాగా చేయటము. తర్వాత మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది అనుకోండి, మళ్ళీ బల్క్ బుకింగ్ అట్లా రకరకాలుగా వాళ్ళు టికెట్ బుక్ చేసుకోనికుండా చేశారు. ఎందుకంటే ఆ ఒక్క పర్టికులర్ 1 డే కనుక వాళ్ళు ఆపగలిగితే నెక్స్ట్ డే డిలే అయిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 12 o'clock వచ్చి రావాలంటే ఇంకా వీళ్ళు భయపడిపోతారు కదా, రాలేరు కదా. ఏమేంటి 12 లోపు రావాలి. ఈ రైట్ వింగ్ వల్ల ఏమేంటి 12 లోపు వచ్చే వాళ్ళని ఆపాలి. సో అది అంత కక్ష కట్టారనమాట H1B వాళ్ళని. ఒకవేళ గనక వీళ్ళు తెల్లారొచ్చి ఆ రూల్ వాళ్ళు గనక అనౌన్స్ చేయకుండా ఉంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మన వాళ్ళు. సో అంత సీరియస్. జనరల్గా అసలు రైట్ వింగ్ ఎవరు అంటే చెప్పాలంటే వాళ్ళు బాగా రేసిజం అని చెప్పచ్చు, దేశం పట్ల భక్తున్నోళ్ళే అని చెప్పచ్చు, వేరే దేశం వాళ్ళంటే పడని వాళ్ళని చెప్పచ్చు. అలాగా ఇప్పుడు వేరే వాళ్ళంటే పడదనుకోండి, వేరే దేశం వాళ్ళంటే పడదనుకోండి, వాళ్ళని కూడా రైట్ వింగ్స్ అంటారు. అంటే వీళ్ళకి విపరీతమైన దేశం మీద ఉండేటువంటి రైట్ వింగ్స్ మన దగ్గర కూడా ఉన్నాయి, ఇండియాలో కూడా. సో విపరీతమైన దేశాభిమానం ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏంటంటే వేరే దేశం వాళ్ళన్న పడదనమాట. సో అలాగా వీళ్ళు ఈ ఒక వీళ్ళ గ్రూప్ లాగా ఉండి వీళ్ళు ఒక పిలుపునిచ్చేస్తే ఆటోమేటిక్గా మొన్న రీసెంట్గా యూకేలో జరిగినటువంటి ప్రొటెస్ట్లో కూడా రైట్ వింగ్ వాళ్ళే ఎక్కువ వచ్చింది. సో వాళ్ళు ఒక పిలిపిచ్చారంటే వచ్చేస్తారు జనాలు, పొలోమంటే వచ్చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ అభిమానం అనమాట, మన దేశం. వీళ్ళు చెప్పేది కూడా ఎలా చెప్తారంటే మన దేశాన్ని ఎవడో ఏదో చేస్తున్నాడు, అలా ఆ టైపులో వాళ్ళకి ఆ కసి పెంచేస్తారు. యుఎస్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ప్రయత్నం చేశారు అన్నమాట. సో మొత్తానికి ఇది ఆపరేషన్ క్లాగ్ ద టాయిలెట్ అనేది. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే H1B మీద సీరియస్గా కక్ష కట్టారు. లోకల్ సిటిజన్స్కి పడట్లేదు, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా దీన్ని ఏరేయటానికి ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా నా ఉద్దేశం మాత్రం డెఫినెట్గా అంతటికి కారణం మన స్వయంకృత అపరాధమే. వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని జాబ్ చేసుకుంటా, ట్యాక్స్ కట్టుకుంటా మీ లైఫ్ మీరు బతికితే ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు. కక్కుర్తిబడి ఒక్కొక్కడు 10 జాబులు చేయటం, 4 జాబులు చేయటం, ఇండియాలో ఒకరిని పెట్టి మెయింటైన్ చేయటము, రోడ్ల మీద డ్యాన్సులు వేయటము, పాలాభిషేకాలు చేయటము, ఇన్ని పనులు చేసిన తర్వాత వాళ్ళకి విసుగు పుట్టదండి. మనం అంటే ఎక్కువైపోతున్నారు, జనాలు ఎక్కువైపోతున్నారు. మనం చేసే పనులతో వాళ్ళతోటి చిరాకేసేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి లేరు కదా, ఎప్పుడు వెళ్తున్నారు అమెరికా నుంచి? నాకు తెలిసి 45 ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్తున్నారు. నర్సులు నా చిన్నప్పుడు చూసి నేను నర్సులు వెళ్ళేవాళ్ళు ఎక్కువ అమెరికాకి, డాక్టర్లు వెళ్ళేవాళ్ళు. తర్వాత 90s నుంచి స్టార్ట్ అయింది ఐటీ వాళ్ళు వెళ్ళడం. సో 90s నుంచి ఐటీ వాళ్ళు ఎక్కువ వెళ్ళడం స్టార్ట్ అయింది. రీసెంట్ పాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇంత మన ఇది లేదు, భారతీయులు అంటే ఇంత వ్యతిరేకత లేదు. ఒక్క 4-5 ఏళ్ల నుంచి వచ్చింది. ఎందుకంటే ఇక ఉన్న లూప్ హోల్స్ అన్నీ చాలా దరిద్రంగా వాడిన తర్వాత ఎవరికైనా కోపం వస్తుంది. సో ఇప్పుడు ఆపరేషన్ ఫైర్ వాల్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారు కదా, మోర్ ఆర్ లెస్ H1B వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంది. ఇప్పటికైనా అట్లీస్ట్ మేల్కొని ఈ జాగ్రత్తగా ఉండటం బెటరు. అన్ని రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటా వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినందుకు, అక్కడికి వెళ్ళినందుకు కొంచెం చెత్త పనులు అవి మానేసి చేయకూడని పనులు చేయకుండా హ్యాపీగా మనం ఉంటే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా సరే మంచి పేరు ఉంటుందేమో నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చేద్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.